ప్రతి వారంలాగే ఈసారి కూడా ఒక మంచి యునిక్ కంటెంట్తో వీఆర్ హ్యావింగ్ అ సస్పెన్స్ థ్రిల్లర్ ఫర్ దిస్ వీక్. ద మూవీ నేమ్ ఇస్ టెనెంట్. సో ఆ మూవీ టీమ్ అయితే మన ముందున్నారు. దిస్ ఇస్ కార్తిక్ ఫ్రమ్ మహామాక్స్. సో చాలా చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇచ్చాను. ఎప్పుడు పెద్దదైతే అందరు బాగా ఫీల్ అవుతున్నారని. ఎందుకంటే పెద్ద ఇంట్రడక్షన్ అంటే ఎక్కువసేపు చెప్పడం వల్ల ఈడు ఎంతసేపు చెప్తాడు రా అని చెప్పేసి ఆలోచిస్తున్నారు. చాలా ఇంటర్వ్యూలో నేను ఎప్పుడైనా చూసినప్పుడు జస్ట్ మనం అనమాట బిఫోర్ గెట్ ఉండే గారు ఇంటర్వ్యూ ఫస్ట్ ఒక వ్యక్తి కనిపిస్తారు అనమాట. సార్ మీరు లాస్ట్ టైము ఇలాగా చేసినప్పుడు మీ మీద కేసులు వచ్చినప్పుడు సార్ మీరు మీ గురించి ఇలా అనుకున్నప్పుడు మాడుతుంటే అవతల వ్యక్తి అని వెయిట్ చేస్తుంటారు. అవి రాదే ఇది చెప్తూనే ఉంటాడు ఇంట్రడక్షన్. ఎంతసేపు రా వెయిట్ చేసి ఫార్వర్డ్ చేస్తాం, 3-4 ఫార్వర్డ్ చేస్తాం, అప్పుడు అక్కడ కలుస్తాం. అందుకే ఎక్కువసేపు లేట్ చేయలేదు. సో ఆ మూవీ టీమ్ తో మాట్లాడి వాట్స్ ద సీక్రెట్ బిహైండ్ ఆఫ్ టెనెంట్ మూవీ అని చెప్పి తెలుసుకుందాం. సో హాయ్ అన్న. కొత్త క్వశ్చన్స్ ఏమైనా రాసుకొచ్చావా కార్తీక్? మైండ్లో అన్ని కార్తీక్ మైండ్లో అన్ని రాసుకొని పెట్టుకున్నా. హాయ్. హలో. హాయ్ సార్. సో స్టార్టింగ్ విత్ డైరెక్టర్ గారు అటు నుంచి వద్దాం. డైరెక్టర్ గారు స్టార్ట్ చేయండి. ఓకే. హాయ్ సార్. హాయ్. ఏంటి టెనెంట్? ఫైన్ సార్. వాట్స్ ద సీక్రెట్ బిహైండ్ ఆఫ్ టెనెంట్? యువర్ జర్నీ సీక్రెట్ ఏంటి టెనెంట్తో? మంచి కథ ఉంది, అదే సీక్రెట్. ఒకటే మాట, మంచి కథ ఉంది. మంచి కథ ఉంది, అంతమంది సీక్రెట్ ఏం లేదు. అంటే ఎందుకు టెనెంట్ ఎందుకు నార్మల్గా మనం యూజ్ చేసే జనరల్ డైలీ లాంగ్వేజ్ అది, డైలీ వర్డ్ అది, సో వాడే వర్డ్. సో వై ఈ యొక్క ఫిలింకి అది ఎందుకు సూటబుల్ అని చెప్పేసి? అదే యూజువల్గా మనం వాడే వర్డ్ అంటే మనకు బాగా తెలిసిన వర్డ్, మనకు బాగా దగ్గరగా ఉండే వర్డ్. ఆ కథకు కూడా బాగా దగ్గరగా అనిపించింది. ఆ కథలో ఉంది. టెనెంట్ మీద కథ కాదు, కథలో టెనెంట్ ఉంటుంది. కథ కూడా మన చుట్టూ రోజు జరిగే, రోజు మనం చూసే, రోజు వినే జరిగే ఇన్సిడెంట్స్, ఆ ఇష్యూస్, ఆ రిలేటెడ్ ఉంటుంది. అలా ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. సో అది ఎంత దగ్గరగా ఉంటుందో ఇది ఎంత దగ్గరగా ఉంటుంది అనే విధంగా కథలోంచి పుట్టింది టైటిల్. ఓవరాల్గా స్టోరీ మ్యాటర్స్. అంటే స్టోరీ గురించి చెప్పాలంటే మేబీ సత్యన్ రాజేష్ గారు ఉన్నారు అండ్ అనదర్ మెనీ క్యారెక్టర్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫిలిం. సో వాట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దట్ క్యారెక్టర్స్? డిడ్ దే రియల్లీ సాటిస్ఫై ద ఆడియన్స్? అంటే ఏం చెప్తారు? అంటే ఎవరిది ఏ క్యారెక్టర్? అంటే ఏ క్యారెక్టర్స్ అయినా సరే వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ బట్టో, వాళ్ళకి ఇచ్చే ప్రెజెన్స్ బట్టో, సినిమాలో డ్యూరేషన్ కాకుండా వాళ్ళ క్యారెక్టర్స్ బట్టి జనాలు ఎంతవరకు ఎంటర్టైన్ అవుతారు? 100% ఎంటర్టైన్ అవుతారు, ఏమో కనెక్ట్ అవుతారు. కథకి ఎలా కనెక్ట్ అవుతారో ఆ కథలో, ఆ క్యారెక్టర్లో ఆ యాక్టర్ చేసిన ప్రతి యాక్టర్ పెర్ఫార్మెన్స్కి కనెక్ట్ అవుతారు. 100% కాన్ఫిడెంట్గా చెప్పగలను. ప్రతి క్యారెక్టర్కి అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. కావాల్సింది రావట్లేదు. అదే మీరు నేను ఏదో తెచ్చుకుందాం అనుకుంటున్నా కానీ అది బయటికి రావట్లేదు. సరే సార్, ఇంకోసారి ఒకసారి ఆలోచిస్తా ఈ లోపల ఇక్కడ మాట్లాడే లోపల. హాయ్, ఎలా ఉన్నారు? మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? నా క్యారెక్టర్ మీరు అన్నీ ఒకటి నవ్వుతూ ఇంకోటి ఆలోచిస్తూ. ఓకే, అంటే జర్నీ కదా, అన్ని ఎమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి. నా క్యారెక్టర్ మంచి మెసేజ్ ఓరియంటెడ్ క్యారెక్టర్. ఎండ్ ఆఫ్ ద ఫిలిం నా క్యారెక్టర్ యూత్కి ఒక బ్యూటిఫుల్ మెసేజ్ డెలివర్ చేస్తుంది అనమాట. ఓకే. విత్ రిగార్డ్స్ టు ఫ్రెండ్షిప్ అవ్వచ్చు, లేదా పేరెంట్స్ ఒక మాట చెప్పినప్పుడు అది వినడం, వినకపోవడం, ఈ పర్స్పెక్టివ్స్ని ఎక్కువ టచ్ అవుతుంది. ఓకే. సో హాయ్ అన్న, స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదు. వీఆర్ సీయింగ్ యూ ఫ్రమ్ మెనీ ఇయర్స్. వీఆర్ ఎంటర్టైనింగ్ అండ్ జనాలు కూడా చాలామంది మీరంటే ఒక మంచి పాజిటివ్ రెస్పాన్స్ అనే కాదు, ఆయన సినిమాలు వస్తే చూద్దాం, ఆయన కామెడీకో లేకపోతే ఆయన యాక్టింగ్కో, బికాస్ ఆఫ్ ఎవ్రీ షేడ్స్ ఆఫ్ యాక్టింగ్ మిమ్మల్ని చూస్తారు. సో ఈ మూవీలో మీరు ఇంత అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే ట్రైలర్లో మేము చూసినప్పుడు కొన్ని షార్ట్స్ ఉంది నవ్వుతూ ఇవి ఓకే, బట్ మీ క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు సాటిస్ఫై చేస్తుంది? ఇదా నా క్యారెక్టర్తో స్టార్ట్ అవుతుంది సినిమా, నా క్యారెక్టర్ ఎండ్ అవుతుంది. ఓకే. సాటిస్ఫాక్షన్ అంటే ఐ డెంట్ గెట్ యూ ఎగ్జాక్ట్లీ వాట్ యూ వాంట్. ఐ మీన్ సాటిస్ఫై అంటే ఆడియన్స్ మిమ్మల్ని ఒక టైప్ ఆఫ్ రోల్లోనే చూడడం మొదలుపెట్టారు. ఇప్పటికీ మీరు ఒక యూనిక్గా పొలిమేరా 2 అనేది చేశారు, పొలిమేరా సిరీస్ చేశారు, ఓకే అక్కడ వరకు చూసారు. మళ్ళీ మీరు గీతాంజలి మళ్ళీ వచ్చింది, అక్కడ మీ కామెడీ జనరేట్ అయింది, అక్కడ మళ్ళీ కొంచెం డైవర్ట్ అయ్యారు. అది ఎంత కాకపోయినా మీరు అప్పుడు 10 years బ్యాక్ మీరు ఎలా చేశారో అదే వేలో చూడడం మొదలుపెట్టారు. కానీ అది ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చేంజ్ అవుతుంది కదా,
ఈ చేంజ్ని ఆడియన్స్ ఎలా తీసుకుంటారు? పాజిటివ్గా తీసుకుంటారు, నెగిటివ్? చాలా పాజిటివ్ తీసుకుంటారు. ఎందుకంటే ఈ చేంజ్ ఇప్పుడు సపోజ్ నేను ఒక రోల్ చేస్తున్నాను, ఒక పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తున్నాను అనుకో, ఆ రోల్లో ఏంటంటే ఒక దగ్గర ఇన్వెస్టిగేషన్ వెళ్ళినప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు, యాక్ట్ చేస్తాను. కానీ సత్యరాజ్ అక్కడ కామెడీ చేయడు, అక్కడ బావా అని ఇన్వెస్టిగేట్ చేస్తే బాగోదు. అంటే సో కాబట్టి ఏంటంటే అక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ క్యారెక్టర్ సరిపోతాను. అలాగే ఈ క్యారెక్టర్ చూసినప్పుడు ఫస్ట్ 5-10 మినిట్స్కి కథలోకి వెళ్ళిపోతాను. కథలోకి వెళ్తే నన్ను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాను నన్ను. సో రాజేష్ని ఇలా చూస్తామని ఫీల్ రారు. సో నా క్యారెక్టర్ని వాళ్ళకి అలవాటైపోతుంది, అలాగే చూస్తాను నన్ను హ్యాపీగా. సో ప్రీవియస్గా అడిగిన క్వశ్చనే అండర్ రేటెడ్. ఆ మాటకి మీరు చెప్పిన ఆన్సర్ చాలామంది పాజిటివ్గా తీసుకున్నారు, కానీ కొంచెం ఎక్కడో ఫీల్ అయ్యారు. ఇందాక నేను మీకు చెప్పినట్టు ఆడియన్స్ అందరూ నా అండర్ రేటెడ్ అంటే మీరు అనుకున్నట్టు కాదు, వీఆర్ సీయింగ్ యూ ఇన్ అనదర్ వే అని చెప్పేసి అన్నారు. వాళ్ళ స్టేట్మెంట్కి మీ ఒపీనియన్ ఏంటి? అంటే అదే ఇప్పుడు ప్రతి ఒక్కరికి టకా పడిపోయి అంతా దానికి వెళ్తారు. కొంతమంది అక్కడ అలా వెళ్తారు, కొంతమంది అసలు ఉండరు. సో అట్లీస్ట్ లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే సస్టైనింగ్ అని చెప్పాను, నాట్ సక్సెస్ఫుల్ అన్నాను. దానికి వేరేగా మాట్లాడు, సక్సెస్ఫుల్ అంటే మీ మీనింగ్ ఏంటి, యూ నాట్ సక్సెస్ఫుల్ అని అలా అని కాదు. వాట్ మీన్స్ నేను సస్టైనింగ్ చాలా చక్కగా, అండర్ రేటెడ్ కాదు. దట్స్ ఆల్ ఆర్ టైమ్, ఆర్ హార్డ్ వర్క్, ఆర్ మూవీస్. మీకు అర్థమైందా? సో తక్కువ సినిమాలు చేయడం వల్ల, లేకపోతే లిమిటెడ్ మూవీస్ చేయడం వల్ల, లేకపోతే టకటగా అన్ని సినిమాలు చేసేస్తుంటే సూపర్గా అయిపోయి వేరే. కాబట్టి ఇట్స్ నాట్ అండర్ రేటెడ్. కరెక్ట్గా నేను నా టాలెంట్ తగ్గట్టే నాకు వస్తుంది. ప్రాబ్లీ మీరు ఎంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దగ్గర నుంచి, దాన్ని తెచ్చుకొని ట్రై చేస్తాను. బెటర్ నేను నా దగ్గర నుంచి ఆ బెటర్ని నేను ప్రొడ్యూస్ చేసి ఇవ్వాలి తప్ప ఇండస్ట్రీలో ఐ మీన్ ద బెస్ట్ ప్లేస్.